నమస్తే వెల్కమ్ టు ఇన్ డెప్త్. ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రముఖల భరతం పట్టేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ విలవిల్లాడింది. భారత్ మిసైల్స్ దెబ్బకు పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. ఉగ్రముఖల ఊచకోతే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ సింధూర్ దెబ్బ పాకిస్తాన్కు గట్టిగానే తగిలింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేతో పాటుగా పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత బలగాలు విరుచుకుపడ్డాయి. శత్రువుల కీలకమైన వైమానిక స్థావరాలను కూడా మన క్షిపణులు ధ్వంసం చేశాయి. దాదాపు ఉగ్రముఖల స్థావరాలు చాలా వరకు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి చేసింది. దీంతో భారత సైన్యం ప్రతిదాడికి దిగింది. అత్యంత ఖచ్చితత్వంతో పాక్లోని దాదాపు డజన్ సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఇందులో ఆ దేశానికి అత్యంత కీలకమైన పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటుగా సర్గోదా, బోలారి వైమానిక స్థావరాలు ఉన్నాయి. దాడుల్లో ఇవి కూడా ధ్వంసమైన తీరు ఉపగ్రహ చిత్రాల్లో బయటకొచ్చింది. పాక్ వాయుసేనకి చెందిన దాదాపు 5వ వంతు మౌలిక వస్తువులు, ఫైటర్ జెట్లు భారత్ దాడిలో ధ్వంసమైనట్టుగా సమాచారం. అయితే భారత్ దాడులతో తమకు ఎలాంటి నష్టం జరగలేదని, పైగా విజయం సాధించామని గత కొన్ని రోజులుగా బుకాయిస్తూ వచ్చిన దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. భారత మిసైల్స్ దెబ్బ తమకు తగిలిందని తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నిజం ఒప్పుకున్నారు. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకైతే అంగీకరించడం జరిగింది. ఇక శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 9-10 మధ్య రాత్రి సమయంలో ఇక రావిల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపైన భారత్ దాడి చేసినట్లు పాక్ ప్రధాని అంగీకరించారు. रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। మే 9వ తేదీ అర్ధరాత్రి భారత్ దాడులు ప్రారంభించిన తర్వాత తెల్లవారుజామున 2:30 ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ తనకు కాల్ చేసి భారత్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని చెప్పారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటుగా ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యాయని తెలిపారన్నారు. ఆపరేషన్ సింధూర్ తీవ్రత ఎంత దూరం వెళ్లిందో అప్పుడే అర్థమైందని వెల్లడించారు. ఆ సమయంలో పాక్ వైమానిక దళం సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించింది. అయితే తమ ఎయిర్ ఫోర్స్ ధీటుగానే బదులిచ్చిందని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అయితే వైరల్ గా మారింది.
రైట్. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇక్కడ ప్రాణాలకి సంబంధించి అయితే పాకిస్తాన్ విలవిల్లాడింది. ఇక భారత్ మిసైల్స్ దెబ్బకైతే పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. ఉగ్రమూకల ఊచకోతే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ సింధూర్ దెబ్బ అయితే పాకిస్తాన్కు గట్టిగానే తగిలిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పాక్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ షరీఫ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్కి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి అనలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో పాటు ఈరోజు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఏ విధంగా చూడొచ్చు, భారత సైన్యం దాడికైతే దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ వణికిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పాక్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అండి. బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కూడా ఇక్కడ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత జరగక ముందు ఎలాంటి పరిస్థితుంది, జరిగిన తర్వాత పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏ విధంగా తయారయ్యడానికి ఒక్కొక్కరుగా బయటకు వస్తాను. రోజులు గడిచే కొద్ది వాస్తవాలు, నిజాలు, సత్యం ఎప్పటికైనా రావాల్సిందే బయటకు అన్నట్టుగా వాళ్ళ నోటి నుంచే, షహబాజ్ షరీఫ్ గారి నోటి నుంచే వాస్తవాలు వెలువరిస్తాం. పహల్గామ్ దాడికి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేశారో అప్పటి నుంచి కూడా భారతదేశం చాలా సీరియస్ గా తీసుకుంది. మొదట సింధు జలాల ఒప్పందం నిలిపివేయటం, వారికి వాటర్, తాగునీరు కానీ సాగునీరు కానీ సమస్యగా మారింది. ఆ తర్వాత వాణిజ్యాలకు సంబంధించి కూడా పలు నిబంధనలు కానీ వాటికి సంబంధించి మనం విధించాము. అదేవిధంగా అంతర్జాతీయ పరంగా ఇతర దేశాలన్నీ కూడా దౌత్యపరంగా మనం చెప్తాం పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాద దాడికి పాల్పడుతుందని చెప్తాం. ఆ తర్వాత ఒక్కసారిగా 7వ తేదీ అంటే పాకిస్తాన్ ఊహిస్తా ఉంది అప్పటికే ఏదైనా దాడి చేయొచ్చేమో అన్నట్టుగా. కానీ భారత్ ఎక్కడ కూడా దాని ఆనుకోవాలని తెలియకుండా సడన్ గా ముందుకి తెరపిస్తుంది 7వ తేదీ తెల్లవారుజామున. సో ఒక్కసారిగా వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు, నిజానికి ఇక్కడ నేను ఒకటి పోలిస్తానండి. ఏంటంటే 2001లో అమెరికా సంబంధించి ఆ రోజు మనకి ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ సంబంధించిన ఉగ్రవాదులు ఎప్పుడైతే దాడి చేసి కొన్ని వేల మంది, 100 మంది చనిపోయిన పరిస్థితుల్లో దానికి సంబంధించి పాకిస్తాన్ లో లాడెన్కి సంబంధించిన స్థావరం మీద అమెరికా చర్య చేపట్టింది. అతన్ని కూడా చంపివేయడం జరిగింది. సో అదే రీతిలో నిజానికి ఇప్పుడు మనం గనక పోలిక చూస్తే అదే రీతిలో ఈరోజు భారతదేశం కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు అక్కడ సివిలియన్స్ తో కూడా సంబంధం లేదు. గత కొన్నేళ్లుగా అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కానీ పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దు వెంబడి కొన్ని ప్రాంతాలు ఆ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం 21 స్థావరాలు ఉంటే దాదాపు 9 స్థావరాలని అదే రోజు రాత్రి దాదాపు దాడి చేయటం, అక్కడంతా కూడా ఉగ్రవాదులు వాళ్ళ బంధువులు కానీ ఎవరైతే అక్కడ శిక్షణ పొందుతున్నారో వాళ్ళు కానీ 100 మంది మేర ఆ రోజు చనిపోయిన పరిస్థితి ఆ దాడిలో. అంటే మస్తాన్ రావు గారు, అంటే ఇన్ని రోజులు పాక్ ఒప్పుకోలేదు దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు అంగీకరించడం వెనుక ఏదైనా ఉంది అని అనుకోవచ్చా మనం? అంటే మొదట ఏంటంటే భారతదేశం దాడి చేయగానే పాకిస్తాన్ సంబంధించి ఒకసారి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్టు అక్కడ పౌరుల్లో కానీ లేదంటే అక్కడ ఆర్మీలో కానీ ఒక విధమైన ఎవరైతే పరిపాలిస్తా ఉన్నారో ఇప్పుడు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కానీ లేదంటే ఇతర రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం. అందుకని అసలు వాళ్ళు ఫస్ట్ ప్రారంభించిందే ఫేక్ ప్రచారం, అబద్ధాలతో. అసలు భారతదేశానికి సంబంధించిన విమానాలు మేము పూర్తి చేశామని చెప్పేసి అప్పుడెప్పుడో ఫేక్ సంబంధించిన వీడియోలన్నీ కూడా, పాత వీడియోలు ఎక్కడైనా ఉన్నాయి, తీసి వాటిని కొన్ని టెలివిజన్ ఛానల్స్ కి అంతర్జాతీయంగా వాటిని పంపించడం. వాళ్ళ రక్షణ మంత్రి తవాజా కానీ లేదంటే ఇషాక్ దార్ విదేశాంగ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా ఆ విధమైన ప్రయత్నాలు, షహబాజ్ షరీఫ్ గారితో సహా ప్రధానమంత్రి. సో ఇవన్నీ చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఇది మనం కూడా తిప్పికొట్టాం వాటిని. కానీ పాకిస్తాన్ మాత్రం వారం రోజుల పాటు అదే విధమైన టాక్టికల్, అంటే మేము బాగా భారతదేశాన్ని దాడిని తిప్పికొడుతున్నాం అనే యాంగిల్లే తీసుకొస్తా ఉంది. ఎందుకంటే ఉగ్రవాద ముద్ర అనేది ఎప్పుడైతే భారతదేశం వేసిందో వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోయారు పూర్తిగా. అందుకని ఏం చేశారంటే వెంటనే ఆ సరిహద్దు వెంబడి ఎక్కడైతే ఉన్నాయో మన గుజరాత్, పంజాబ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాటిలో దాదాపు 15 ప్రదేశాల్లో మనకు సంబంధించిన ఎయిర్ బేస్లు కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూనే సివిలియన్స్ ని బలిగొంటారు. డ్రోన్స్ వేయటం కానీ
లేదంటే మన చైనాకి సంబంధించి కానీ టర్కీకి సంబంధించి కానీ కొన్ని ఆయుధాలు కానీ చేసి, సో వాటిని కూడా భారతదేశం ఏదైతే S-400తో తిప్పికొట్టి భారతదేశం సరైన సమాధానం చెప్పి పాకిస్తాన్కి నిరాశ మిగిల్చిందో వాళ్ళు ఎటు పాల్గొని పరిస్థితిలో పడిపోయారు. అందుకని మరింత ఈ ముందుకు వెళ్ళేలాగా అక్కడ ప్రచారం. పక్కనేమో అక్కడ అసలు పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు షాబాజ్ షరీఫ్ వైఖరి మీద ఆ విధంగా అగ్రెసివ్నెస్ లేకపోవడం, పక్కన భారత్ దాడులు చేస్తున్నా కూడా వెనకుండిపోవడం మీద వాళ్ళే తోసిపెట్టారు. అదేవిధంగా చాలా మంది సైనిక ఆసిఫ్ మునీర్ వ్యవహార శైలి కానీ అక్కడ వాళ్ళ సమన్వయ లోపం కానీ అంతా కూడా కనిపించిన పరిస్థితి. సో అప్పుడు ఏంటంటే అక్కడ వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఆ విధంగా మద్దతిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాల్పుల విరమణ జరిగి అమెరికా జోక్యం కొంత వాళ్ళ కాళ్ళు కొట్టుకోవటం, ఆ తర్వాత అమెరికా కూడా మీరే ఫోన్ చేయాలి ఫస్ట్ అంటే వాళ్ళ మన డీజీఎంఓ ఫోన్ చేయటం, చౌదరి గారు ఇక్కడ ఉన్న రఘురాయ్ గారికి ఫోన్ చేయటం. సో అవన్నీ జరిగిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు తీరిక ఏంటంటే అసలు ఎందుకంటే మనం మామూలు వాటి మీద దాడులు చేయలేదు. పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ బేస్ మనం ఒకసారి లిస్ట్ చూసుకుంటే ఒక్క నిమిషం, పెషావర్ కావచ్చు, మైన్వాలీ కావచ్చు, తర్వాత రావిల్పిండి కావచ్చు, నూర్ఖాన్ కావచ్చు, కిరానా హిల్స్, వీటికి సంబంధించి మనము కరాచీకి సంబంధించిన పోర్ట్. అదేవిధంగా ఫస్ట్ మనం దాడి చేసింది ఎప్పుడంటే మన మీద సివిలియన్స్ మీద అటాక్ చేయగానే లాహోర్ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేయడం జరిగింది. మన వైమానిక దళాలు వెళ్ళి అక్కడ అటెండ్. సో ముప్పేట దాడి చేయడంతో ఒకసారిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు తిరిగ్గా చూసుకున్న తర్వాత వాళ్ళ ఎయిర్ బేస్ ఎంత మేరకు దెబ్బతింది, కరాచీ పోర్ట్ ఎంత మేరకు దెబ్బతింది, అదేవిధంగా వాళ్ళకున్న రక్షణ వ్యవస్థలు ఏ విధంగా ఫెయిల్ అయిపోయాయి అని రివ్యూ చేసుకున్న తర్వాత భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు IMF నుంచి లోన్ తీసుకుంటున్నారు, భయపడుతుందని అనుకోవచ్చా, రిపేర్ చేసుకోవడం వీటికే సరిపోతుంది. భయపడుతుందని అనుకోవచ్చా అండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే మనకున్న ఆయుధాలు ఏదైతే ఉన్నాయో బ్రహ్మోస్ కానీ స్వదేశీ తయారీ ఆయుధాలు కావచ్చు, రష్యా నుంచి తీసుకుని కావచ్చు, రాఫెల్ లాంటి యుద్ధ విమానాలు కావచ్చు, నేవీకి సంబంధించి INS విక్రాంత్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి కానీ అంతర్జాతీయ సమాజానికి కానీ మనము ఏ విధంగా దాడి చేయగలము. అమెరికా అక్కడి నుంచి వచ్చి ఒసామా బిన్ లాడెన్ మీద సైనిక చర్య కాదు, అలాంటి చర్యలే భారతదేశం కూడా చేయగలదు అనేది ఈ రోజు ప్రపంచానికి తెలిసింది. ఖచ్చితంగా అది పాకిస్తాన్కి ఏంటంటే ఒకటిగా లాస్ట్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే అణ్వాస్త్రాలు ప్రయోగిస్తాం, అణ్వాస్త్రాలు మా దగ్గర ఉన్నాయని. మన దగ్గర కూడా చాలా ఉన్నాయి, ఆ విషయం కూడా చెప్పాం. మీరు దాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తే సరిపోదు, మా దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్న పరిస్థితి కూడా మీరు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ తో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కదా మన దగ్గర ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఎంత ఉంది అనేది. ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఏంటంటే చైనా కానీ, టర్కీ లాంటి దేశాలు కానీ, అజర్బైజాన్ లాంటి దేశాలు కానీ కొంత సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం కూడా చూసాం, అజర్బైజాన్ కానీ టర్కీకి సంబంధించి కానీ మన దేశంలో వ్యతిరేకత అవుతుంది. వాళ్ళకి సంబంధించిన వాణిజ్య సంబంధాలను తెచ్చుకోమని ప్రజలందరూ కోరుతా ఉంటారు. అదేవిధంగా చైనా కూడా గవర్నమెంట్ ఇవ్వడం, ఎందుకంటే భారతదేశం మంచి మార్కెట్ చైనా వస్తువులకి, అందువల్ల అది కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. కానీ టోటల్ గా బహిరంగంగా ఆ విషయాన్ని ప్రకటించలేదు. సో అట్లాంటి సందర్భంలో మనం ఏకాకిగా ఉన్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఇందాక ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పటి వరకు మనం 3 ఇస్లామాబాద్ నుంచి వచ్చింది నాకు సమాచారం, వివిధ అంతర్జాతీయ వార్తాంశాలను నేను చూశాను ఇప్పుడే. ఇప్పుడు 3 యుద్ధాలు జరిగాయి, 3 యుద్ధాల్లో కూడా భారత్ పాకిస్తాన్లు ఏం సాధించలేకపోయాయి, నష్టాలు ఏమి మిగిల్చాయి. కాబట్టి మనం అన్ని కూడా కూర్చొని మాట్లాడుకుంటే చాలా అంశాలు పరిష్కారం అవుతాయి అనే దిశగా ఆయన ఈరోజు ఒక ప్రపోజల్ చేసినట్టుగా కూడా వచ్చింది. దానికి సంబంధించి ఏంటంటే అయితే వాళ్ళు ఎక్కడా కూడా ఇక్కడ పాకిస్తాన్ పౌరులకు కానీ, అదేవిధంగా ఆర్మీకి కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఒకటి చేస్తా ఉన్నారు. భారత దాడిని మనం విజయవంతంగా తిప్పికొట్టామని పదే చెబుతూ ఈ విషయాలు కూడా చెప్తా ఉన్నారు. మనం ఎంత నష్టపోయాము ఏంటి అంటే వాళ్ళు కుట్రపూరితంగా ఉంటుంది. వాళ్ళు ఓ పక్క నష్టపోయామని విషయాన్ని చెప్తానే ఉంటారు, మళ్ళీ మేము వాళ్ళు విజయవంతంగా మన మీద దాడి చేశామని ఒక విజయోత్సవాల టైపులో అక్కడ జరుపుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ యొక్క శైలి కానీ, అక్కడ ఉన్న పౌరులు కానీ, లేదా ఎవరైతే పరిపాలించే వాళ్ళు కానీ, అక్కడ ఉన్న సైన్యం కానీ ఎప్పుడు కూడా ఇక్కడ మన భారతదేశ సైన్యం కానీ ఇతర దేశాల సైన్యంగా ఉన్నట్టు తేటలంగా ఒక స్ట్రైట్ వేలో మాట్లాడటం అనేది జరగదు. ఎప్పుడు కుట్రపూరితంగా కుయుక్తులుగా
ఇతరులు ఉగ్రవాదులు అదే వాళ్ళు డైరెక్ట్ గా దెబ్బతీయలేరు కాబట్టి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ ఉంటారు. మన దేశం కానీ వాళ్ళ ఇతర అక్కడ బలూచిస్తాన్కి సంబంధించి కానీ వాళ్ళ ఇతర దేశాల్లో అస్థిరపరచడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే వాళ్ళ సైనిక శక్తి సరిపోదు కాబట్టి ఉగ్రవాదుల్ని ముందు పెట్టి వాళ్ళు మన మీద గన్ను పేలుస్తూ ఉంటారు. అరడజన్ వరకు ఆల్రెడీ ఉగ్రముఖలకి సంబంధించి అవన్నీ కూడా పోయాయి. మరి అయినా కూడా ఈ దాడులకు సంబంధించి ఇంత జరిగిన తర్వాత కూడా పాక్ ప్రభుత్వం అంటే ఆ సర్కార్ మళ్ళీ ఎందుకు ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదానికి సపోర్ట్ చేయడానికి కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది నెక్స్ట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ రకంగా అంటే భారత్ పైన దాడి చేయడానికే ఈ రకంగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? దీనివల్ల ఏమొస్తుంది అసలు? ఒక్క నిమిషం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పాకిస్తాన్ లష్కరే తోయిబా కానీ జైషే మహమ్మద్ కానీ హిజ్బుల్ ముజాహిద్ ఈ సంస్థలను గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రోత్సహిస్తూ వస్తుంది. వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది, వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశంలో అటు ముంబై దాడులు కావచ్చు, పార్లమెంట్ లో మధ్య దాడి కావచ్చు, లేకపోతే పేల్గాం వంటిది కావచ్చు, లేదంటే మనకు సంబంధించి పుల్వామా కావచ్చు, ఊరి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఉగ్రవాద సంస్థ ద్వారానే భారతదేశంలో ఏదో ఒక అశాంతి రేకెత్తించే విధంగా, మత కల్లోలాలు నడిపించే విధంగా ఇక్కడ మనగొస్తాం మనం. వాళ్ళు కేవలం మతాన్ని అడి కాల్చడం ద్వారా సున్నితమైన ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ రెండు వర్గాల మధ్య కల్లోలాలు రేపి అక్కడ అశాంతియుత వాతావరణం తేవచ్చు, సమస్యలు సృష్టించవచ్చు, భారతదేశానికి అస్థిరపరచవచ్చు అనేది వాళ్ళ లక్ష్యం. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిలో మేమే పాల్గొన్నామని బహిరంగ ప్రకటించారు. సో వీళ్ళన్నింటినీ కూడా భారతదేశం ఒకటే కోరుతా ఉంది, ఒకటే హెచ్చరిక కూడా చేసింది. ఇకపై ఇప్పుడు కాల్పుల విరమణ ఏదైతే ఇచ్చామో ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా ఉగ్రవాదులు కనుక మీరు ప్రయోగించినట్టు కానీ వాళ్ళు ప్రోత్సహించినట్టు కానీ మాకు తెలిస్తే మీరు మా నుంచి క్షిపణులు కానీ బుల్లెట్ కానీ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఏ దేశం వచ్చినా కూడా మీకు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళెవరినూ కూడా లక్ష్య పెట్టే పరిస్థితి లేదనేది అటు అమెరికాకు కూడా మనం స్పష్టం చేస్తాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన కొన్ని అంశాలు ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు తేటతెల్లంగా చెప్పారు. అసలు అమెరికా ఈ విషయంలో జోక్యం పాకిస్తాన్ కి సంబంధించి మన సార్వభౌమత్వంలో ట్రంప్ జోక్యం ఏంటి అనేది కూడా ప్రశ్నించిన నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు కూడా మంచి క్లారిటీ ఇచ్చారు. ఏ దేశం కూడా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి జోక్యానికి మేము సహించాం. వాళ్ళు కేవలం పిఓకేని అప్పచెప్పటం, ఉగ్రవాద సంస్థలకి వాళ్ళు సహాయం చేయకుండా ఉన్నప్పుడే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మనగలుగుతుంది తప్పితే, లేకపోతే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం అనేది కూడా వార్నింగ్ చేసింది. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రస్తుతం మసలుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ గారు కామెంట్స్ కానీ ఈ రోజు ప్రతిపాదనలు కానీ అనేది మనం చెప్పచ్చు. రైట్. అదేవిధంగా చూసుకుంటే మనకి పాక్ వైమానిక దళాలకి సంబంధించి మన దగ్గర ఉన్న త్రివిధ దళాలకు సంబంధించి కూడా అంటే ఇంత జరుగుతున్నా కూడా పాక్ ఎందుకు ఉగ్రవాదాన్ని విడిచిపెట్టడం లేదు, మళ్ళీ దానికి సంబంధించి ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంది. అయితే ఈ ఘటనలో అంటే ఆల్మోస్ట్ అంతా ప్రపంచం అంతా కూడా వరల్డ్ వైడ్ భారత్కే ఎక్కువగా సపోర్ట్ అనేది ఉంటుంది. అయినా కూడా పాక్ ఎందుకు తన వైఖరిని మార్చుకోవటం లేదు? పాకిస్తాన్కి ఏంటంటే దాయాది దేశం ముందు మనం చెప్తున్నాం. మనకేంటంటే బంగ్లాదేశ్ ఎప్పుడైతే మనం విడగొట్టామో, బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని స్థాపించడానికి అప్పుడు ప్రభుత్వం 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ చేసిన ప్రయత్నం వాళ్ళకి ఎప్పుడు కూడా మనసులో తెలుస్తూ ఉంటుంది. మా దేశం నుంచి ఇంకో దేశాన్ని విడగొట్టడానికి భారతదేశం సహాయం చేస్తుందనేది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా మనకి 1947 నుంచి కూడా వివాదం. ఈ రెండు వివాదాల్లో ఎప్పుడు కూడా శక్తివంతమైన భారతదేశాన్ని అది ఎదుర్కోలేదు. స్వయంగా అది సైనిక చర్య. ఎందుకంటే 47లో అది అపజయం పాలైంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 62 కానీ తర్వాత మనం 71లో కానీ తర్వాత కార్గిల్ యుద్ధంలో కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎప్పుడు మనతో యుద్ధానికి ప్రయత్నించినా, సైనిక చర్యకు ప్రయత్నించినా కోపమడవలసిన పరిస్థితి ఉంది, అది తెలుస్తాను. అందుకనే ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి పెద్దగా ఫండింగ్ అవసరం లేదు. ఏదో 4-5 సంస్థలు కొన్ని వేల మంది వాళ్ళు ఆత్మాహుతి దళాల్లాగా ఉంటారు. వాళ్ళకి జిహాదీ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇవ్వటం, వాళ్ళని పంపించటం, ఎక్కడైతే నిరుద్యోగం ఉంటుందో ఆ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళని తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా రిక్రూట్ చేసుకోవటం, వాళ్ళు భారతీయులు ప్రయోగిస్తారు. దీనికి పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ముంబై వస్తారు వాళ్ళు కొంతమంది, 2-3 హ్యాడ్లీ అనేవాడు కానీ, కసప్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా
అక్కడ తీసుకొస్తారు. వాళ్ళు సమాచారం సేకరించడం, కొంతమంది అక్కడ ఉన్న నిరుద్యోగుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా స్లీపర్ సెల్స్ గా ఇట్లా బాంబులు పెట్టేయడం, వాటిని కాల్చడం. అదేవిధంగా పహల్గామ్ దాడికి ఒక నలుగురు ఎంచుకోవడం, దానికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయటం, అంటే అమాయకులైన పౌరుల్ని మట్టు పెట్టడం. అదేవిధంగా పుల్వామా దాడి, అక్కడ మన భారతదేశ జవాన్లకు సంబంధించి కొంత సమాచారం సేకరించడం, అక్కడ ఆత్మాహుతి దళాలను పంపించడం, 40 మందిని బలిపడడం. ఈ టైప్ ఆఫ్ ఇవి చేస్తారు తప్పితే ఎప్పుడూ కూడా వాళ్ళకున్న ఆర్మీ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, నేవీ కావచ్చు మనకంటే చాలా పూర్తి స్థాయిలో బలహీనంగా ఉంది. మనకున్న స్వదేశీ పరిజ్ఞానం కావచ్చు, లేదంటే రష్యా లాంటి దేశాల దగ్గర, ఫ్రాన్స్ లాంటి దేశాల దగ్గర తీసుకున్న వెపన్స్ కావచ్చు, మనం అప్డేటెడ్ గా ఉండటం, లేకపోతే నిరంతరం కూడా సరిహద్దుల దగ్గర ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడం కానీ, లేదంటే మన యొక్క వాయుసేనకు సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయో మొన్న వాళ్ళకి శాంపిల్ గా చూపించలేదు. అదేవిధంగా 1971 అయితే ఆపరేషన్ ట్రైడెంట్ అని మన నావికా దళాలు అక్కడ కరాచీ పోర్ట్ ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. నిన్న కూడా కరాచీ పోర్ట్ మీద మొన్న పహల్గామ్ దాడి తర్వాత జరిగిన సైనిక చర్యలో అక్కడ కరాచీ పోర్ట్ ని మనం చుట్టుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళకి ఏంటో అర్థమైంది ఏంటంటే ఆర్మీ మరోసారి స్పష్టమైంది. వాయుసేన కావచ్చు, నావీ కావచ్చు, మన త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఎంత శక్తివంతంగా ఉంటాయి అనేది మరోసారి రుచి చూపించామండి. సో ఇవి తెలుసు కాబట్టి వాళ్ళు ఉగ్రవాదాన్ని వదలట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఏంటంటే ఉగ్రవాద బాధిత దేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, చైనా తీసుకున్నా, సో రష్యా తీసుకున్నా, ఉగ్రవాదం విషయం వచ్చేసరికి ఎవరు కూడా భారతదేశ చర్యలు తప్పుపట్టట్లేదు. అది పాకిస్తాన్ మీదే ప్రశ్నలు ఎక్కువ పెడుతున్నాయి. మీరెందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు? అక్కడ వసాలను లాడితే వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి కానీ, మసూద్ అజార్ లాంటి వాళ్ళకి కానీ, ఇప్పుడు నేను చెప్పిన ఇందాక జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళకి సంబంధించి కానీ, లష్కరే తోయిబాకి సంబంధించి వీళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. వాళ్ళకి నిధులు ఆపివేయటం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే పాకిస్తాన్ని, లేదా పాకిస్తాన్గా ఉంటుంది, లేదా పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులు మింగేస్తారు ఫ్యూచర్ లో అనేది కూడా భారతదేశం మన స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. మీరు ఉగ్రవాదాన్ని వాళ్ళకి ఫండింగ్ చేయటాన్ని, ప్రోత్సహించడాన్ని మానుకోకపోతే మీ దేశం అనేది మిగలదు ప్రపంచ చిత్రపటంలో అని మీరు జాగ్రత్తగా మసులుకోండి. మీ అభివృద్ధి మీద దృష్టి సారించింది కానీ ఇతర దేశాల్లో ఇట్లా అస్థిరపరిచే విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు నష్టపోవాల్సి వచ్చింది అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే అదేవిధంగా చూసుకుంటే పాక్లోనే ఉన్నటువంటి బలూచిస్తాన్ కూడా, అంటే మేము స్వతంత్ర దేశంగానే ఉంటాము, మేము పాక్తో కలవము అని చెప్పేసి ఇదే టైంలో, సేమ్ టైంలో ఆల్రెడీ దెబ్బ మీద దెబ్బ ఇది. అదే రకంగా చూసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో భారత్ పాక్ మధ్య ఏ విధంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారు? ఈ భారత్ మధ్య అదేవిధంగా పాక్ మధ్య సంబంధాలు అంటే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతుందని అనుకోవచ్చా? లేకపోతే ఒకవేళ కొనసాగితే ఖచ్చితంగా దీనికైతే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, అసలు లేకుండా చేస్తాము అనేసి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనండి, నేను ఇందాక చెప్పాను, ఇలా భారతదేశ సార్వభౌమత్వ విషయంలో, సార్వభౌమంతో ఇతర దేశాల నేతలు కానీ ఎవరైనా జోక్యం చేసుకుంటారని మన దేశ ప్రజలు సైన్స్ ఆ విషయాన్ని మొన్న త్రివిధ దళాధిపతులకి ఏ విధంగా అయితే మన ఆర్మీ మొత్తానికి కూడా సపోర్ట్ గా ఉన్నారు ప్రజలు, అలాగే ట్రంప్ జోక్యాన్ని కూడా అదే విధంగా వ్యతిరేకిస్తున్నారు. సో మనం అంత శక్తి సామర్థ్యం ఉంది, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇంత ఆర్థిక సంపత్తి ఉంది, వనరులు ఉన్నాయి, తిప్పి కొట్టగల సామర్థ్యం ఉన్న అంకిత భావంతో పనిచేసే ఆర్మీ ఉంది. మీరు పాకిస్తాన్ ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీకి పోల్చి చూసినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉంటుంది తప్పితే, ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ చెప్పాలంటే 1947 నుంచి చూస్తే పాకిస్తాన్ ని పరిపాలించిన వాళ్ళలో దాదాపు మనం 78 సంవత్సరాలు ఈ రోజు కట్టేస్తే 40 సంవత్సరాలు సైనిక పరిపాలనలో ఉంది. అంటే సైన్యం ఎప్పుడు కూడా కాచుకొని కూర్చుంటుంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కొనదోయటం, వాళ్ళ అధికారం చేజిక్కించుకోవడం, వాళ్ళు మాత్రమే పరిపాలించగలరనే ఒక దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే పెద్ద అక్కడ పాకిస్తాన్కి పెద్ద బలహీనత. సో ఆ విషయంలో చూస్తే మన ఆర్మీ ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్డ్ గా ఉంటది. ఎప్పుడైతే మన డెమోక్రటిక్ గా ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళ ఆధీనంలో ఉండి పనిచేస్తుంది చెప్తే వాళ్ళు స్వయంగా ఎక్కడ జోక్యం చేసుకునే పరిస్థితులు, అదే వాళ్ళకి తేడా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే అసలు పాకిస్తాన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ వే మాట్లాడదు. మొన్నే చూసాం మనం, సాయంత్రం 5ంటికేమో కాల్పుల విరామ ఒప్పందం అని చెప్పేసి వాళ్ళిద్దరూ అంగీకరించారన్నారు. మళ్ళీ రాత్రికి చూస్తేనేమో కొన్ని నగరాల మీద దాడి చేసిన పరిస్థితి చూసాం. సో వాళ్ళ యొక్క డిఎన్ఏలో లోపం ఉంది అక్కడ. అది నేల మార్చిపోయిందో తెలియదు. ఇప్పుడు బలూచిస్తాన్ కి సంబంధించి కూడా
నిజానికి వాళ్ళు 1947లో బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు బలూచిస్తాన్ మేము పాకిస్తాన్తో ఉండదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్పారు. కానీ అనివార్యంగా దాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం, అక్కడ బలప్రయోగం ద్వారా చేయడం చేస్తుంది. ఇప్పటికి కూడా అక్కడ బలూచిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ యావగిస్తారు మెజారిటీ ప్రజలు. అక్కడ ఎప్పుడైతే పాకిస్తాన్ బలహీన పడిందో దాని మీద దాడులు చేస్తా ఉన్నారు. రీసెంట్ గా చూస్తే దాదాపు ఒక 20 మంది వరకు పాకిస్తాన్ సైనికుల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపివేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు భారతదేశం జోక్యం చేసుకోమంటుంది, భారతదేశానికి సపోర్ట్ అడుగుతా ఉంది అక్కడ బలూచిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళకి. అది కూడా మనం ఇక్కడ గమనించాలి. అయితే భారతదేశం ఎప్పుడు కూడా అలా వేర్పాటువాద ఉద్యమాలను ఇతర దేశాల్లో ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయదు. నిజానికి బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వచ్చిందంటే బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి బెంగాల్లోకి పశ్చిమ బెంగాల్లోకి లక్షలాది మంది శరణార్థుల రూపంలో బంగ్లాదేశీలు అక్కడి నుంచి వస్తా ఉన్నారు పాకిస్తాన్, అక్కడ తూర్పు పాకిస్తాన్. సో ఖచ్చితంగా అది మనకు సమస్య కూర్చుంటది కాబట్టి అక్కడ మనం ఆ బంగ్లాదేశ్ ఎక్కడైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళకి స్వతంత్రం వచ్చేలాగా మనం జోక్యం చేసుకోవడం, ఆ బంగ్లాదేశ్ ఏర్పడడానికి మనం కారకులయ్యాం. అక్కడ బలూచిస్తాన్ విషయంలో కనుక మనకి దానికి పెద్దగా శరణార్థుల సమస్యలు అంటే లేదు. సో అక్కడ మనం పాకిస్తాన్ పరిష్కరించుకోవాలని చూస్తాం తప్పితే మనం అక్కడ ఉన్న లిబరేషన్ ఆర్మీకి సహాయం చేయటము అట్లాంటివి ఏం చేయము. అయితే ఇక ముందు నుంచి కూడా ఈ పాకిస్తాన్ ఇదే వాటిని కొనసాగితే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి తలపొప్పి కొట్టేలా చేసే వ్యూహాలు కూడా భారతదేశం పడుతుందేమో చూడాలి. అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడొచ్చు, అంటే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ ఎందుకు ఈ విషయంలో అదేవిధంగా భారత్కి అంటే ఒక రకంగా చూసుకుంటే యాపిల్ సంస్థలకి సంబంధించి భారత్లో పెట్టకూడదు అనేసి అని వెంటనే అదేవిధంగా ఈ పాక్కి సంబంధించి మన భారత్కి సంబంధించి ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించి ఆపేయాలి అనేసి అని అంటే ఎవ్రీ టైం ట్రంప్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ఇన్వాల్వ్మెంట్ వెనుక ఏదైనా ఉందని అనుకోవచ్చా, సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా పాక్కి? ఒక్క విషయం అండి, అసలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర నుంచి ఆయన యొక్క విధానాలు కానీ ఆయన యొక్క నిర్ణయాలు కానీ ప్రపంచవ్యాప్తంగా అసలు ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తున్నాయి. ఆయన ఒక పక్కన పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే ఆయన నేను అణ్వాయుధ యుద్ధాన్ని ఆపేశానంటే కాసేపు నేను చెప్తేనే వాళ్ళు ఆగిపోయారు. ఆయన చెప్తే ఆగిపోయేకాడికి ఇప్పుడు మనం అంతా ఆయన కింద మనం పనిచేస్తున్నారా? భారతీయులు ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా ఆయన యాపిల్ సంస్థ సిఇఓని కలిసినప్పుడు అక్కడ గారిని మీరు అక్కడ భారతదేశంలో పెట్టదంటే అసలు యాపిల్ సంస్థ ఎందుకు పెడుతుంది? 140 కోట్ల మంది ఉన్నారు. యాపిల్ సంస్థకి మంచి మార్కెట్ లభించింది, అమెరికా కంటే కూడా మంచి మార్కెట్ ఉంది ఇక్కడ. సో వాళ్ళు వచ్చి ఇక్కడ పెడతారు. అంతేకాని ట్రంప్ చెప్పారనో ఆగిపోవడం, ట్రంప్ వద్దన్నారని ఆపివేయటం, లేదా ఆయన పొమ్మంటే పోవటం, అక్కడికి పరిశ్రమ స్థాపించడం చేయరు. ఆయన ఏంటంటే ఆయన ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ముందు ఆయన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, అక్కడ ప్రజలు చాలా మంది ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఆయన నిర్ణయాల మీద కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆయనకు సంబంధించి అమెరికా నుంచి అందరిని పంపేయటం కానీ, లేదంటే అమెరికా నుంచి డబ్బులు ఇండియాకి 5% వేయటం కానీ, ట్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా వ్యతిరేకిస్తా కోర్టుకు వెళ్తా ఉన్నారు. సో ఆయన చేతస్థమా లేకపోతే ఆయనకి 70-80 years వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ అపసవ్య నిర్ణయాలను తీసుకుంటున్నారనేది కూడా చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో భారతదేశం విషయంలో ఆయన పని ఆయన చూసుకుంటే మంచిదని చెప్పేసి భారతీయులందరూ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్ లైవ్లో జాయిన్ అయినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఉగ్రదాడులకు సంబంధించి పాక్ దాయాది దేశమైనటువంటి పాక్కి సంబంధించి ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఈ స్థావరాలకు సంబంధించి అయితే పాక్ ప్రధానమంత్రి ఒప్పుకోవడం జరిగింది. అవును దాడి జరిగింది, ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది అనేసి అని కూడా దీనికి సంబంధించి ఒప్పుకోవడం జరిగింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.